హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. ఈ వీడియోలో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్సర్సైజెస్ ఎలా ఉండింది దాని గురించి కంప్లీట్ గా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ డెఫినెట్లీ దిస్ వీడియో వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ మీ అందరికీ నచ్చుతుంది నా ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ యాల్. ఎక్సర్సైజ్ కి సంబంధించి 4 రకాల మనుషులు ఉంటారు. అంతెందుకు, మనకు తెలిసిన వాళ్ళలోనే మనం చూసుకుంటే 4 రకాల మనుషులు ఉంటారు ఎక్సర్సైజ్ కి సంబంధించి. అది ఎలా అంటారా, ఒకరు బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ రెండో రకం అస్సలు ఎక్సర్సైజే చెయ్యరు. అసలు ఎక్సర్సైజ్ అంటే ఏంటి ఇష్టం ఉండదు, చెయ్యరు. 3 చేయాల్సిన దానికంటే మరీ ఎక్కువగా చేసే వాళ్ళు ఉంటారు, అంటే తొందరగా క్విక్ రిజల్ట్స్ రావాలి అనే వాళ్ళు ఉంటారు. 4th వచ్చేసి చాలా తక్కువగా చేస్తారు, అంటే వాళ్ళు చేయాల్సిన దానికంటే చాలా తక్కువగా చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ బాగా పర్ఫెక్ట్ గా చేసే వాళ్ళు ఎవరంటే ఐదర్ ట్రైనింగ్ తీసుకుని ఉంటారు ఆర్ ఎల్స్ బాగా రీసెర్చ్ చేసి ఉంటారు. దిల్ బి వెరీ ప్యాషనేట్ ఇన్ లెర్నింగ్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఏదో సాధించాలి అన్న తపన వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఐ హ్యావ్ 2 పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ బికాస్ ఆఫ్ సమ్ XYZ హెల్త్ కండిషన్ ఆఫ్ మైండ్. అంటే ఎందుకు XYZ అని అంటున్నానంటే, ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ షేర్డ్ అబౌట్ ఇట్. సో ఐ థాట్ ఐ వాంట్ ఎలాబరేట్ దిస్ వీడియో. మరీ లెంతీగా చేయడం ఎందుకనేసి ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్ యాజ్ XYZ. సో నేను కొంతమంది డాక్టర్స్ ని కూడా కన్సల్ట్ అయ్యాను. వెన్ ఐ కన్సల్టెడ్ దెమ్ దే ఆస్క్డ్ మీ టు టేక్ బ్లడ్ టెస్ట్. ఆ బ్లడ్ రిపోర్ట్స్ ని చూసి న్యూట్రియన్స్ తక్కువనేసి వాళ్ళు సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేశారు. న్యూట్రియన్స్ అంటే వైటమిన్స్ అండ్ ఇవన్నీ తక్కువ ఉన్నాయంట నా బాడీలో. సో దే హ్యావ్ సజెస్టెడ్ మీ సర్టెన్ సప్లిమెంట్స్ అనమాట. ఆ సప్లిమెంట్స్ కూడా ఎలా ఇచ్చారంటే, ఒక్కొక్క వైటమిన్ డెఫిషియన్సీ నాకు చాలా తక్కువ ఉంది, బ్లడ్ కూడా తక్కువ ఉండింది. సో అండ్ ఆల్సో వైటమిన్స్, సో ఇలాంటివన్నీ తక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క వైటమిన్ కి ఒక్కొక్క సప్లిమెంట్ ఇచ్చారన్నమాట. చాలా సప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ మీకు తెలిసే ఉంటుంది అన్ని టేస్టీగా ఉండవు కదా. సో అలా నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1 month అలా తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ ఫర్ మీ. ఇట్ వాస్ నాట్ ఈజీ టు టేక్. అంటే వాళ్ళు మార్నింగ్ నైట్ అలా మధ్యాహ్నం ఒకటి ఇలా తీసుకోవడం, ఒక్కొక్కటి కాదు కొన్ని అనమాట. ప్రతిరోజు గుర్తు పెట్టుకుని మన డైలీ ఇంత బిజీ లైఫ్ లో ఇలా సప్లిమెంట్స్ అన్ని తీసుకొని, ఆ తర్వాత కొంతమంది ఏం సజెస్ట్ చేశారంటే, వేరే తర్వాత డాక్టర్ కూడా ఏం సజెస్ట్ చేశారంటే, కేజీ పాలకూరని నీళ్లలో ఆల్మోస్ట్ 3 liters వాటర్ లో ఉడకబెట్టాలి ప్రతిరోజు, ఎవ్రీ సింగిల్ డే. సో మీకు నోట్, ప్రతి డే ఉడకబెట్టి 1/2 liter అయ్యేదాకా పెట్టి 1/2 liter దాకా బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ ని తాగాలి. సో మిగతా సప్లిమెంట్స్ తో పాటు ఇది ఇంకా ఫుడ్ కూడా ఇట్లా చాలా చెప్పారనమాట. సో నేను కాన్షియస్ గా కొన్ని రోజులు చేయగలిగిన తర్వాత చేయలేకపోయాను. ఎందుకంటే మనకి ఏమి ఊరికి ఇది ఒకటే పని ఉండదు కదా, జస్ట్ సప్లిమెంట్స్ తీసుకోవడము, వాళ్ళు చెప్పినవన్నీ తినడము, ఇలా పాలకూరలు ఇలాంటివన్నీ ఉడకబెట్టుకో. ఇట్స్ నాట్ పాసిబుల్. వీక్లీ వన్స్ అంటే జస్ట్ వీ కెన్ డూ ఇట్, ఆర్ ఎల్స్ 3-4 days ఒకసారి. బట్ ఎవ్రీ సింగిల్ డే యూ హ్యావ్ టు టేక్ ఫర్ మినిమం 6 months అనమాట. 3 to 6 months అనేది తీసుకుంటూ ఉండాలి. హౌ లాంగ్ అనేది మళ్ళీ మనం వెళ్ళినప్పుడు చెప్తారు. సో అలా చెప్పారు, ఎందుకంటే మనకి పాలకూరలో ఐరన్ ఉంటుంది. సో అలా చెప్పారనమాట. సో నేను నా హెల్త్ కండిషన్ ని బట్టి హెయిర్ కి సెపరేట్ డాక్టర్స్ ఉంటారు అండ్ స్కిన్ కి సెపరేట్ డాక్టర్స్ ఉంటారు. యూజువల్లీ అంటే బ్లడ్ కోసం అంటే సప్లిమెంట్స్ ఇవన్నిటికి వేరే డాక్టర్ ఉంటారు. అండ్ బోన్స్, మోకాల నొప్పులు అలాంటివి ఉన్నప్పుడు వేరే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇమాజిన్, హైదరాబాద్ లో ఉంటూ ఇలా ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎస్ ఆర్ నో. ఆ తర్వాత ఏంటి లైక్ మనం ఈ ట్రాఫిక్ లో మనం ఎక్కడో ఉంటాం, డాక్టర్స్ పక్కనే ఉండం కదా. సో ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో. సో అక్కడి నుంచి మనకి చాలా లాంగ్ లో ఉంటారు. మంచి డాక్టర్స్ కావాలంటే ఆబ్వియస్ గా మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వెన్ వీ స్టే ఇన్ సమ్ కాలనీ, సమ్ సైనిక్ పురి ఇటువైపు ఇట్లా ఉన్నప్పుడు మనం లాంగ్ డిస్టెన్స్ కే వెళ్లాల్సి ఉంటుంది, రైట్. నాకు తెలిసి అయితే మనకి సికింద్రాబాద్, ఆ తర్వాత పంజాగుట్టి ఇలాంటి వైపు మంచి డాక్టర్స్ అనేది దొరుకుతారు. అంటే మనకు తెలిసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం కదా మనం. వీ కాంట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఎవరైనా చెప్తేనే మనం సజెస్ట్ చేస్తే వెళ్తాం కదా. సో అలా పెద్ద హాస్పిటల్స్ కి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ టైం.
ఇలా నాకు వెళ్ళినప్పుడు అలా చాలా చాలా టైం పట్టేది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకుంటాము, ఆ తర్వాత ఈ ట్రాఫిక్ లో వెళ్ళి అక్కడ పెద్ద లైన్ ఉండేది. లైన్ అంతా క్రాస్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర టైం స్పెండ్ చేస్తాం, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టేది. ఆల్మోస్ట్ ఈవినింగ్ జస్ట్ ఫర్ వన్ డాక్టర్. ఈవినింగ్ అయిన తర్వాత ఏమవుతుంది, బాగా అలసటగా ఉంటుంది. సో హోల్ డే వేస్ట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ద టైం కన్సంప్షన్ అనమాట. వై ఇన్ ద సెన్స్ డిడ్ నాట్ టేక్ ప్రికాషనరీ మెజర్స్ బిఫోర్. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో ఏం ఉపయోగం ఉండదు అంటలేను కంప్లీట్ గా, బట్ టైం కన్సంప్షన్, టైం వేస్ట్, రైట్, ఎనర్జీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. అండ్ భయం అవుతూ ఉంటుంది, అది ఏమవుతుందో అని ఉంటుంది. సో ఇలా అయిందనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ లో ఎండ్ రిజల్ట్ హెల్త్ గురించే కాబట్టి. నేను దీన్ని చెప్పడం బట్టి నేను డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వద్దు, డాక్టర్స్ ని కన్సల్ట్ చేయడం వల్ల టైం వేస్ట్ అని మాత్రం నేను చెప్పట్లేదు. మీరు నన్ను మళ్ళీ తప్పుగా తీసుకోకండి. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే తీరాల్సి ఉంటుంది. బట్ బిఫోర్ దాట్ మన హ్యాండ్స్ లో చాలా ఉంటుంది కదా, అది మిస్ చేసుకుని తర్వాత ఈ స్టేజ్ అంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాము, మనకి బాగాలేనప్పుడు కదా. సో దానికంటే ముందు మనం చేసేవి చాలా ఉంటాయి. దిస్ ఇస్ వాట్ ఐ మీన్. ప్లీజ్ దయచేసి నన్ను అపార్థం మాత్రం చేసుకోకండి. సో ఇలా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే సరిపోతుందా? సరిపోదు కదా. సో కపుల్ ఆఫ్ టైమ్స్ చాలా సార్లు వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క రీజన్. ఫస్ట్ వాళ్ళు చెక్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ చేపించుకొని రమ్మంటారు. అదే బ్లడ్ రిపోర్ట్స్ ని బట్టి వాళ్ళు సో ఇలా చాలా సార్లు రమ్మంటారు కదా మన హెల్త్ కండిషన్ ని బట్టి. ఎందుకంటే డాక్టర్స్ కూడా దేవుళ్ళేం గారు, చూడంగానే ఎక్స్రే తీసి అంటే వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ బాడీలో ఏమేమవుతుందో తెలియడానికి, రైట్. ఈవెన్ వాళ్ళు కూడా అసలు వీళ్ళ కండిషన్ ఏంటి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అన్ని ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే ఆబ్వియస్ గా టైం పడుతుంది. అండ్ దే కాన్ స్పెండ్ more time with only one patient. They'll have so many patients, right? Famous doctors ki చాలా మంది పేషెంట్స్ ఉంటారు. అండ్ yes, of course they spend time with the patient, but వాళ్ళకి కావాల్సినవి అన్ని అవసరం ఉన్నవన్నీ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. yes or no? ఇలా వాళ్ళు చెప్పినట్టు ఈ సప్లిమెంట్స్ అండ్ మెడిసిన్స్ తీసుకుంటూ నేను వేరేవి కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, ఇంకా ఏదైనా బెటర్ ఆప్షన్ ఉందా అనేసి. బికాస్ ఐ డోంట్ వాంట్ ఫస్ట్ థింగ్ సో తిరగాలంటే బాగా బాడీ చాలా స్ట్రాంగ్ హెల్తీగా ఉండాలి, రైట్. సో ఇంత తిరగాలి, ఇదంతా చేయాలంటే సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ అదర్ బెటర్ ఆప్షన్స్ అనమాట. సో నాకు బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా డయట్ సరిగ్గా లేదనేది. సో అక్కడ నేను మెయిన్ చేంజ్ అనేది తీసుకురావాలి అనేది నాకు అర్థమైంది. బాగా ఆలోచిస్తే కొన్ని హెల్త్ సెషన్స్ అటెండ్ అవుతే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అండ్ అలాగే నేను జాయిన్ కూడా అయ్యాను. నేను హెల్త్ కి సంబంధించిన క్లాసెస్ వింటూ నా ఓన్ రీసెర్చ్ కూడా చేయడం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను చెప్పాను కదా, నా ఓన్ రీసెర్చ్ అనేది చేస్తున్నాను. సో దాన్ని కూడా కొనసాగించాను. ఐ డి నాట్ స్టాప్. నాకు అర్థమైంది ఏంటంటే మనం తీసుకునే డైట్ లో ఎప్పుడైతే కరెక్ట్ గా న్యూట్రియన్స్ అనేది ఉండవో అప్పుడు మనం తీసుకునే మన బాడీ కూడా న్యూట్రియన్స్ అనేది సరిగ్గా ఇవ్వం కదా. అలాంటప్పుడే మన బాడీ అనేది వీక్ గా అనిపిస్తుంది. కంప్లీట్ గా బాడీ కొంచెం పని చేస్తే చేతులు లాగడం, కొద్దిగా నడవంగానే కాళ్ళు పీకడము, కింద అరికాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు అవ్వడము, మెడ నొప్పి, బ్యాక్ కొద్దిసేపు కూర్చోగానే బ్యాక్ నొప్పి, ఇవన్నీ ఎందుకు అవుతాయి? తల తిరగడం, కొంచెం ఎక్కువగా ఎవరితోటైనా మాట్లాడినప్పుడు వీక్ గా అనిపించడం, తల తిరిగినట్టు అవ్వడము. సో ఇవన్నీ బికాస్ ఆఫ్ ఫస్ట్ థింగ్ డయట్, రైట్. Not giving proper nutrients which have to be given to our body, not giving that. So ఇవే కాకుండా సరిగా న్యూట్రియన్స్ ఇవ్వకపోతే మూడ్ స్వింగ్స్ అవ్వడము, రైట్, స్కిన్ ఇష్యూస్, హెయిర్ ఫాల్ అవ్వడము, అండ్ ఆల్సో స్కిన్ పైన ఇలా ప్యాచ్, నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ప్యాచ్ అయిందనమాట. కంప్లీట్ గా వైట్ ప్యాచ్ వచ్చేసి అది డార్క్ గా అవ్వడం స్టార్ట్ అయింది. క్లియర్ గా కనిపించేది కూడా, ఇట్ వాస్ వెరీ విజిబుల్. సో ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ దోస్ ఆల్సో, టు బి ఫ్రాంక్. యాజ్ ఐమ్ హౌస్ వైఫ్ నేను 4 గోడల మధ్యలోనే ప్రతిరోజు ఉండేదాన్ని. పొద్దున కాసేపు పని చేసుకుంటాం, ఆ తర్వాత పని చేయడానికి చేతనవుతే చేస్తాం, ఆ తర్వాత రిలాక్స్ గా కూర్చుంటాం కదా, టీవీ చూస్తాం, ఎంతసేపు టీవీ చూస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాము, లైక్ కంప్లీట్ గా బాడీ మీదకే ఫోకస్ వెళ్ళిపోతూ ఉండేది. అండ్ నెగిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉండేవన్నమాట. Moreover, I was a kind of a person who used to not gel up much. I was not a socializing person. ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. ఆఫ్టర్ మీ జాయినింగ్ ఇన్ దిస్ హెల్త్ సెషన్స్ అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు అనమాట. అండ్ 7 days వీళ్ళు ఎక్సర్సైజ్ ని కూడా చేయించేవాళ్ళు. ఇట్స్ నాట్ జస్ట్ టీచింగ్ రిలేటెడ్ టు హెల్త్, అంటే మనకి హెల్త్ గురించే అవగాహన ఇవ్వడమే కాకుండా ఈవెన్ మన బాడీకి కావాల్సిన ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళు చేయించేవాళ్ళు. ఐ మీన్ దే యూస్ టు ట్రైనర్స్. సో ఇక్కడ aerobics, strength exercises, squats, stretch exercises, Bollywood dance, yoga, belly exercises, ఇలా ప్రతిరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్
అనేది వీళ్ళు ఇక్కడ చేయించేవాళ్ళు అనమాట. ఇన్ని ఎక్సర్సైజెస్ ఎందుకంటే అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు, అంటే అన్ని రకాల వెయిట్స్ కి సంబంధించిన మనుషులు ఉంటారు కదా. అండ్ మోర్ ఓవర్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా విల్ జస్ట్ గెట్ బోర్డ్ అండ్ ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయాలనిపించదు. సో ఇలా అప్పుడప్పుడు బాలీవుడ్ ఇలా ఎరోబిక్స్ లో కూడా డాన్స్ అండ్ ఎక్సర్సైజెస్ టైప్ డిఫరెంట్ ఉంటుంది, డాన్స్ టైప్ డిఫరెంట్, ఇలా డిఫరెంట్ గా చేయించినప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఇంకా చేయాలి అనిపిస్తుంది. ఈవెన్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్, అంటే పెద్దవాళ్ళు కూడా ఇందులో ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళకు కూడా ఎంత అది క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటే మనకు కూడా ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారంటే ఇంకా కొంచెం చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో దాట్స్ ద స్పెషల్ థింగ్ అబౌట్ దీస్ క్లాసెస్. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తే లైక్ పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు, అండ్ ఆల్సో లైక్ డిమోటివేట్ ఈజీగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ దే మైట్ హ్యావ్ అడాప్టెడ్ దిస్ టెక్నిక్ అనుకుంటా. ఫనీయెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఐడల్ వెయిట్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ ప్రతి ఒక్క ఇండివిజువల్ కి ఐడల్ వెయిట్ అనేది రీచ్ అవ్వాలి అనేసి. సో 6 years బ్యాకే నాకు ఇది తెలిసింది. 6 years బ్యాక్ నాకు అసలు ఐడల్ వెయిట్ ఉంటుందని కూడా తెలియదు. టు బీ ఫ్రాంక్ నాకు అసలు అవగాహనే లేదు దాని గురించి. సో మంచి న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను అండ్ ఎక్సర్సైజెస్ అండ్ వాటర్ మీద మంచిగా ఫోకస్ చేశాను. అండ్ నా ఐడల్ వెయిట్ వచ్చేసి 55 అండ్ వేర్ ఐ వాజ్ అట్ 44. ఫస్ట్ మంత్ లోనే నాకు 2 kgs అనేది పెరిగింది, విచ్ ఇస్ రియలీ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. సో అందరితో పాటు ప్రతిరోజు నేను ఎక్సర్సైజెస్ అనేది చేసేదాన్ని ప్రతిరోజు. సెషన్ టైమింగ్స్ వాజ్ హార్డ్లీ ఫ్రమ్ 30 minutes to 40 minutes, ఎక్కువగా ఉండేది కాదు మార్నింగ్ టైంలో. అండ్ ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ డూయింగ్ ఎక్సర్సైజెస్. అండ్ యాక్చువల్ ట్విస్ట్ ఇక్కడ ఉందన్నమాట. సెకండ్ మంత్ ఏమైందంటే ఫస్ట్ వీక్ చెక్ చేసుకుంటాం, వెయిట్ ఎవ్రీ వీక్ చెక్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ వీక్ లో వెయిట్ స్టక్ అయిపోయింది, నాది అసలు అటు పెరగట్లేదు అటు తగ్గట్లేదు. సెకండ్ వీక్ కూడా వెయిట్ చేసాము, ఐ వాజ్ టేకింగ్ ప్రాపర్ న్యూట్రిషన్, వాటర్ అంతా బాగుంది. సెకండ్ వీక్ కూడా చూస్తే వెయిట్ అలాగే స్టక్ అయిపోయింది. ఏంటి అంటే రీజన్ చెప్పారు ఏంటంటే నాకు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ అవసరం లేదు అనేసి, వెయిట్ లాస్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో అవసరం లేదు అనేసి చెప్పారన్నమాట. నాకు అసలు క్లాసెస్ మిస్ అవ్వాలని అనిపించేది కాదు, ఒక్క క్లాస్ అటెండ్ అవ్వకపోయినా కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగేది. సో ఐ వాజ్ అటెండింగ్, మళ్ళీ అటెండ్ అవుతూనే ఉన్నానని, ఎక్కువగా ఫోర్స్ పెట్టకపోయినా ఐ వాజ్ డూయింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. సో యథావిధిగా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ వచ్చాను అండ్ 2 months కంప్లీట్ కూడా అయిపోయి అన్ని వాటర్ ఫుడ్ మంచిగా అన్ని ఫాలో అవుతున్నాను, ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అవుతున్నా కూడా వెయిట్ అక్కడనే ఆగిపోయింది, అసలు పెరగట్లేదు. సో అప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అనేది. అప్పుడు నా మిస్టేక్ అనేది నాకు అర్థమైపోయింది. ఐ షుడ్ నాట్ ఫోర్స్ మై సెల్ఫ్ ఇన్ డూయింగ్ వెరీ హెవీ, అంటే స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి రిగరస్ గా చేసేవి వెయిట్ లాస్ కి సంబంధించింది ఆపేయాలనేసి. దెన్ ఐ హ్యావ్ స్టాప్ డూయింగ్ దట్. వితిన్ 10 to 12 days లోనే ఐ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ మై వెయిట్. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఎవరైతే చాలా మంది హెల్త్ సెషన్స్ కి వస్తుంటారు కదా వాళ్ళకి చాలా ఎంతూజియాస్టిక్ ఉంటారనమాట, క్విక్ గా పని అయిపోవాలి, క్విక్ గా రిజల్ట్స్ అనేది రావాలి అనేసి. అవతల పర్సన్ కి కూడా కొంచెం టైం పడుతుంది వీళ్ళని అబ్జర్వ్ చేయడానికి. వాళ్ళ బాడీ తత్వం ఏంటి, ఆ డయట్ అండ్ ఎక్సర్సైజెస్ కి వీళ్ళ బాడీ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ అనేది ముందుగా చేయాల్సి ఉంటుంది. As nobody can estimate what kind of a lifestyle a person is following. వాళ్ళు అసలు వెజ్జా నాన్ వెజ్జా, మంచిగా తింటారా, అసలు ఏదో తినాలంటే తింటారా, మొక్కుబడిగా తింటూ ఉంటారా, అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ పల్సెస్ మంచిగా తీసుకుంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ అనేది ఒకలాగా ఉంటుంది, ఆరల్స్ ఇంకొకలా ఉంటుంది. సో దిస్ వాజ్ కంప్లీట్లీ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు నా సెకండ్ ఫనీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఒక రోజు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ అక్క వాళ్ళు ఏంటంటే 10,000 steps అనేది వాళ్ళు వాక్ చేస్తారు, ఈజీగా వాక్ చేస్తారు, వాళ్ళకి పెద్ద, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ విషయం. లైక్ 10,000 steps అనేది ప్రతిరోజు వాక్ చేస్తారన్న విషయం నాకు తెలియదు. సో వెన్ దే జస్ట్ క్యాజువల్లీ వాళ్ళు అడిగినప్పుడు వాకింగ్కి వెళ్దాం అనేసి నేను రెడీ అయిపోయాను, వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. అక్కతో పాటు వాకింగ్కి వెళ్ళాను. సో ఆల్మోస్ట్ 8 o'clock కి నైట్ వాకింగ్ స్టార్ట్ చేశామన్నమాట. ఇక్కడ చాలా వెళ్తురు ఉంటుంది, అసలు చీకటి అవ్వదు తొందరగా ఎండాకాలంలో కదా. సో 8 కి స్టార్ట్ చేశాము అండ్ నేచర్ లో చక్కగా మాట్లాడుతూ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఆ తర్వాత అక్క చెప్పింది ఏంటంటే తన దగ్గర వాచ్ ఉందన్నమాట, దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసింది 10,000 ఫుట్ స్టెప్స్, 10,000 స్టెప్స్ కంప్లీటెడ్ అనేసి. అప్పుడు తను చెప్పిన తర్వాత అర్థమైంది 1.5 hour పట్టింది. నాకు అర్థం కాలేదు, జస్ట్ మాట్లాడుతూ పోయినప్పుడు నాకు అసలు టైం కూడా తెలియలేదు అండ్ అల్సర్ కూడా ఏం అనిపించలేదు. కానీ మెయిన్ ట్విస్ట్ ఇక్కడే ఉంది, డోంట్ స్కిప్. నాకేంటంటే జస్ట్ ట్రెడ్మిల్ మీద
20 minutes వాకింగ్ చేసే అలవాటు ఉంది. ఐ నెవర్ వాక్ ఫర్ సో లాంగ్ అనమాట. ఆ రోజు ఏంటంటే నేను ఇంటికి వచ్చేసి పడుకున్నాను. నెక్స్ట్ డే నేను అద్దంలో చూసుకొని నాకు కొంచెం ఫేస్ లో ఏంటో డల్నెస్ కనిపించింది. సో బయట ఇలాగే పని మీద బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ కి అక్కడ ఒక అమ్మాయి, తెలిసిన అమ్మాయి చూసి ఏంటి చిక్కినట్టు కనిపిస్తాను, ఏంటి ఫుల్ డైటింగ్ అని చెప్పేసి అడిగింది అనమాట. అలసిపోయినట్టు కనిపిస్తున్నావు, చిక్కినట్టు కనిపిస్తా ఉన్నాను అని అన్నారనమాట. సో ఇట్ టుక్ నియర్లీ 6 days టైం ఫర్ మీ టు రికవర్ అగైన్ అనమాట. సో దీన్ని బట్టి నేను నేర్చుకుంది ఏంటంటే ప్రతి బాడీ డిఫరెంట్ గా ఉంటుంది, రైట్? వాళ్ళ బాడీ ఫిట్నెస్ ని బట్టి, వెయిట్ ని బట్టి వాళ్ళ ఎక్సర్సైజెస్ అనేది చేయాలనేసి. ఇంకొక పాయింట్ కూడా నేర్చుకున్నాను ఏంటంటే స్లోగా మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేసారి 10,000 స్టెప్స్ నడవకుండా 500 నుంచి స్టార్ట్ చేస్తూ అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే మన బాడీలో ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది మనకు కనిపించదు. ఇట్ విల్ జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతాం అనమాట. ఏ ఎక్సర్సైజెస్ అన్నా స్లోగా స్టార్ట్ చేస్తూ మనం నేర్చుకుంటూ ఉంటే, చేస్తూ ఉంటే మనకి బాడీ చాలా ఈజీగా చేయగలుగుతుంది. విల్ నాట్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఐ మీన్ ఇన్ ద బాడీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకరి స్కిన్ కి సూట్ అయ్యే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అన్ని స్కిన్స్ కి సూట్ అవ్వదు కదా. అంటే మనము జనరల్ గా యూట్యూబ్ వీడియోస్ లో చూసేస్తూ ఉంటాము, వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ యాడ్స్ లో చూస్తే కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. జనరల్ గా మనం యాడ్స్ ని చూసి, యూట్యూబ్ లో వీడియోస్ లో చూసి వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు బాగా కనిపిస్తున్నారు కదా అని మనం కూడా అవే యూజ్ చేస్తే అది సూట్ అవుతుందా? సూట్ అవ్వదు కదా. సో సిమిలర్లీ దీంట్లో కూడా అంతే. ఒకరికి సూట్ అయ్యే డయట్ అండ్ ఎక్సర్సైజెస్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు. సో యాజ్ ఎవ్రీ బాడీ ఇస్ డిఫరెంట్. డు ఆల్ అగ్రీ విత్ మీ? వీడియో కంప్లీట్ చేయబోయే ముందు ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా సరే వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అనేది ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే అది 1-on-1 ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు షేర్ చేస్తున్నారు కాబట్టి. దెర్ ఇస్ నో అదర్ మీడియేటర్ ఇన్ బిట్వీన్, రైట్? లైక్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ దేర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఐ డూ ఇట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరు ఉన్నారు, వాళ్ళ క్లయింట్స్ గురించి, వాళ్ళ కింద ఉన్న క్లయింట్స్ గురించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నారు. ఎంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరు? జస్ట్ పైన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు కదా. పర్సనల్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం వాళ్ళకి అర్థం కాదు, రైట్? ఒకవేళ ఆ క్లయింటే తన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు దానిలో నుంచి అతను చాలా ఇన్డెప్త్ గా మనం తెలుసుకోవచ్చు అండ్ దాంట్లో నుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు కూడా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ప్రీషియస్. సో డెఫినెట్ గా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అయ్యే ఉండొచ్చు. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. నేను ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా. సో టేక్ కేర్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.